హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ ఇవాళ నుంచి మనకి న్యూ వీక్ స్టార్ట్ అయింది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ అన్ని మార్కెట్లకి న్యూ వీక్ స్టార్ట్ అయింది. మండే నుంచి ఇప్పటికైతే ప్రస్తుతానికి మార్కెట్ కొంచెం పాజిటివ్ జోన్లోనే ఉంది. ఈ వీక్ అందరూ కూడా చాలామంది చెప్తున్నది బాగుంటుంది, క్రిప్టో కరెన్సీ మార్కెట్ పాజిటివ్గానే ఉంటుందని అంటున్నారు. మన బిట్కాయిన్ చూస్తే బిట్కాయిన్ 24 అవర్స్ హై చూస్తే 65,600 వరకు వెళ్ళింది. లో చూస్తే 63,400 వరకు వచ్చింది లో. సో ఆల్ టుగెదర్ పాజిటివ్గానే అక్కడే ఒక $1,500 రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి కొంచెం పాజిటివ్ $65,000 రావటం అంటే మంచి విషయమే. ఇక్కడ నుంచి మనకు నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉన్నది 67,000, అది దాటితే $70,000. ఈ $70,000 కానీ క్రాస్ చేసి వెళ్ళిందంటే చక్కగా పైకి వెళ్తుంది. ఈ వారం చూడాలి మరి. ఆల్ టైమ్ హై ఏదైతే బ్రేక్ చేసిందో 73,800, అది బ్రేక్ చేసి 75,000కి వెళ్తుందా అనేది చూడాలి. కొంచెం ఇంట్రెస్టింగ్ వీక్ ఇది మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి. ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉండటం వల్ల దయచేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే బాగా లైకులు పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం నాకు ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన బిట్కాయిన్కి వచ్చేటప్పటికి పాజిటివ్ న్యూస్లు, మంచి న్యూస్లు ఉన్నాయి. అవి ఏంటి అనేది మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్, ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ గ్రే స్కేలు, బ్లాక్ రాక్, ఫిడిలిటీ, ఈ కంపెనీస్ అన్నీ కూడా బాగా బయింగ్ చేస్తున్నాయి. బిట్కాయిన్లో బయింగ్ బాగా జరుగుతుంది, పాజిటివ్గా ఉంది. ఇవాళ ఈవినింగ్ అమెరికా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎట్లా ఉంటుందని చూడాలి. మీకు షిబా ఇను కాయిన్ 24 అవర్స్ హై చూస్తే 2,211 వజీరెక్స్ ఇండియన్ రూపీస్లో చెప్తున్నాను నేను. లో చూస్తే 2,110, అక్కడే తిరుగుతుంది. ఒక 100 పాయింట్స్ అటు ఇటుగా తిరుగుతుంది. కాకపోతే పర్టికులర్గా ఈ వీక్ వచ్చేటప్పటికి బాగా పాజిటివ్గా ఉంటుంది అంటున్నారు. అది చూడాలి మరి ఎంత పాజిటివ్గా ఉంటుంది ఏంటి. ఇక్కడ ఏమన్నా బుల్ మార్కెట్ రన్ తీసుకుంటుందా ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే నిన్న మనకి ఒక న్యూస్ ఉంది, అదేంటనేది చెప్తాను మీకు. వీలుంటే క్లిప్పింగ్ కూడా పెడతానికి ట్రై చేస్తాను. షిబా ఇను ప్రైస్ సర్జెస్ యాజ్ పేపాల్ అనౌన్సెస్ షిప్ టోకెన్ ఇంటిగ్రేషన్ ఇన్ యుఎస్ఏ. పేపాల్ అని ఒకటి ఉంటుందో ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. దాంతో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది మన షిబా ఇను కాయిన్. ఇది ఒక మంచి న్యూస్ యుఎస్ఏలో. సో మంచి న్యూసే, పాజిటివ్ న్యూసే. పెరగడానికి ఆస్కారం ఉంది, బాగా పెరుగుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా పెరిగితే ఇది ఒక మంచి పాజిటివ్ న్యూస్ అవుద్ది షిబా ఇను కాయిన్కి. దాని తర్వాత బర్న్ రేట్ ఒకటి చాలా బాగుంది అంటున్నారు. పాసిబుల్లీ ఈ వీక్లో దగ్గరగా 2,800 సీరియల్ దగ్గర నుంచి 3,000 వరకు వెళ్ళటానికి మంచి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒక బౌన్స్ ఉంటుంది అంటున్నారు. నియర్లీ 110 మిలియన్ కాయిన్స్ని బర్న్ చేశారంటున్నారు లాస్ట్ వీక్. అదో మంచి న్యూసే. బర్నింగ్ అయితే కంటిన్యూస్గా బాగా జరుగుతుంది. దీనివల్ల చాలా పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి కనుక పెరగడానికి ఛాన్స్ ఉంది. అది చూసుకోండి మీరు. 2,800, 3,000 వరకు వెళ్ళాలి. మంచి 3,800 బ్రేక్ చేసిందంటే 3,000 సీరియల్ ఖచ్చితంగా వెళ్ళిపోద్ది ఈ వీక్ లోపు. ఖచ్చితంగా చూసుకోండి. ఇది షిబా ఇను గురించి. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ అయిన ఆల్ట్ కాయిన్స్ గురించి ఇవాళ చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఏప్రిల్లో టాప్ 5 ట్రేడెడ్ కాయిన్స్ అవి ఒక లిస్ట్ ఉంది. ఒక 5 కాయిన్లు టాప్గా హైయెస్ట్ ట్రేడింగ్ జరిగిన కాయిన్స్ అంటున్నారు. ఆ కాయిన్స్ ఏంటనేది చెప్తాను.
మొట్టమొదటి షిబా ఫస్ట్ కాయిన్, సెకండ్ వచ్చి బిట్ కాయిన్ సెకండ్, థర్డ్ వచ్చి డాజ్ కాయిన్ కూడా బాగా ట్రేడ్ అయింది అంటున్నారు. దాని తర్వాత ఫోర్త్ వచ్చి పెపీ కాయిన్ కూడా బాగా ట్రేడ్ అయింది అంటున్నారు. దాని తర్వాత ఎథీరియం, ఇవన్నీ కూడా బాగా ట్రేడ్ అయినాయి అంటున్నారు. ఇది ఒక మంచి పాజిటివ్ న్యూసే. ఈ కాయిన్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా ఇది వాచ్ చేసుకోండి, ఈ కాయిన్స్ అన్నీ బాగున్నాయి అంటున్నారు. దాని తర్వాత ఇంకో ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇప్పుడు మీరు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ కాయిన్స్ అన్నాను కదా, అవి ఏంటంటే బిట్ కాయిన్ గోల్డ్ అని ఒక కాయిన్ ఉంది. అది ప్రస్తుతం $38 దగ్గర ఉంది. దాంట్లో మంచి పాజిటివ్ న్యూస్ ఉంది, బిట్ కాయిన్ సంబంధించింది కనుక అదొకటి చూసుకోండి. దాని ఇమేజ్ కూడా వీలుంటే పెడతాను, ట్రై చేస్తాను పెట్టడానికి. దాని తర్వాత బిట్ కాయిన్లోనే ఇంకోటి ఎస్వి అని ఒక కాయిన్ ఉంది, బిట్ కాయిన్ ఎస్వి, అది కూడా ఇమేజ్ పెట్టడానికి ట్రై చేస్తాను. అదొకటి చూసుకోండి, అది కూడా మంచి పాజిటివ్ న్యూస్ ఉంది. దాంట్లో కూడా బిట్ కాయిన్ కాబట్టి బిట్ కాయిన్ పెరిగితే ఇవన్నీ పెరుగుతాయి అంటున్నారు. బిట్ కాయిన్ ఎస్వి చూసుకోండి, మీరు కూడా చెక్ చేసుకోండి. ఇవన్నీ అది బిఎస్వి అని ఉంటుంది, చూసుకోండి, చెక్ చేసుకోండి. దాని తర్వాత గ్రాఫ్ అని ఒక కాయిన్ ఉంది, గ్రాఫ్ ఒక కాయిన్ ఒకటి చూసుకోండి, అది ఒకటి బాగుంది, మంచి న్యూస్ ఉంది దాంట్లో. దాని తర్వాత నర్వస్ నెట్వర్క్ సికేబి ఒకటి బాగుంది అంటున్నారు, మంచి పాజిటివ్గా ఉంటుంది అంటున్నారు ఈ వీక్, అదొకటి చూసుకోండి. దాని తర్వాత అంకర్ ANKR అంకర్ అని ఒక కాయిన్ ఉంది, అదొకటి బాగుంది, వజీరెక్స్లో ఉంది, చూసుకోండి. అది కూడా ఇమేజ్ వీలుంటే పెడతాను, అంకర్ కాయిన్ అనే కాయిన్ని చూసుకోండి, అది కూడా బాగుంది. మిగతా మనం రెగ్యులర్గా చెప్పుకునే కాయిన్స్ అన్నీ కూడా బాగున్నాయి, అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పకుండా ఇవన్నీ చూసుకోండి. ఇప్పుడు మీకు ఇంకో ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తాను. పిఐ కాయిన్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి మంచి న్యూస్ ఏంటంటే, పిఐ నెట్వర్క్ కొత్తగా మెయిన్ నెట్ లాంచ్ అయిందంటున్నారు. వీలుంటే ఆ ఇమేజ్ పెట్టడానికి ట్రై చేస్తాను. అది కూడా పిఐ నెట్వర్క్ కూడా పెరుగుద్ది అంటున్నారు, అది ఒకటి చూసుకోండి. దాని తర్వాత బిట్చెట్లో కూడా బ్రైస్ 2 కాయిన్స్ మంచి న్యూస్ ఉన్నాయి, చూసుకోండి, బాగుంది. ఫ్యూచర్ ఈ వారంలో బాగా ఉంటుంది అంటున్నారు బిట్చెట్ కాయిన్, చూసుకోండి. మీరు బ్రైస్ కూడా చూసుకోండి, ఇవన్నీ కూడా మెయిన్ కాయిన్సే, ఖచ్చితంగా ఇవన్నీ బాగుంటాయి. దాని తర్వాత జూపిటర్ ఒకటి చూసుకోండి, జూపిటర్ ఒకటి కంటిన్యూస్గా పెరుగుతుంది. దాని తర్వాత బుక్ ఆఫ్ మెమీ, పెపీ, బాంక్, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. దాని తర్వాత బేబీ బాంక్ అని ఒకటి ఉంది, అది కూడా చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. బేబీ బాంక్ కూడా బాగుంది, ఇప్పుడే రీసెంట్గానే వచ్చింది, అది కూడా చూసుకోండి. ఈ అన్ని కాయిన్స్ చూసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే దయచేసి బాగా లైక్లు పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.